తగ్గించడం అని తెలుగులో అంటారు. ఇది వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగము. దీనిలో వ్యర్థాలను సేకరించడం, రవాణా చేయడం, శుద్ధి చేయడం మరియు పారవేయడం వంటి ప్రక్రియలు ఉంటాయి. ముఖ్యంగా తగ్గించు, పునర్వినియోగించగల సూత్రం వ్యర్థాలను తగ్గించడానికి రీసైకిల్ చేయాల్సి లేదా పల్లపు ప్రదేశాలను మరియు దహనాలకు పంపాల్సిన వ్యర్థ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఉత్పత్తులను వాటి పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. డబ్బు ఆదా అవుతుంది. ఘన వ్యర్థాల నిర్వహణకు అది అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఈ విధానంపై పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలి. భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని వండుకొని తినడం అనాదిగా వస్తున్న అలవాటు. ఇంట్లో ఉన్న వారందరికీ సరిపోయే ఆహారాన్ని వండి ఆరగించడం మనకు తెలిసిన పద్ధతి. అయితే కొన్నిసార్లు ఇంట్లో తయారై చేసుకున్న ఆహారమే మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయడం తప్పు. ఇంకేమీ చేయలేం. ఇలా దేశవ్యాప్తంగా ఆహారాన్ని వృధా అయ్యే పరిమాణం ఆర్థిక మొత్తం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తయారైన ఆహారాన్ని 3వ వంతు ఆహారం ఏటా వృధా అవుతున్నట్లు పలు వేదికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆహారం వృధా తగ్గించుకోవడానికి ఈ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటి? వారానికి కార్యకలాపాలు ప్లాన్ చేసుకోవాలని చాలామంది ఫుడ్కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఆహార వృధా తగ్గించాలని అనేది షాపింగ్ నుంచి మొదలవుతుంది అని ప్రజలకు చెబుతున్నారు.